ఏంటి మన తెలంగాణలో ఉన్న ఈ ఆలయానికి ఒక శిల్పి పేరు పెట్టారా? 800 సంవత్సరాల నుండి ప్రకృతి విపత్తులను తట్టుకొని చెక్కు చెదరకుండా ఉన్న ఆలయం. గణపతి దేవుని కాలం నుండి ఎంతో గొప్పగా పూజలు అందుకుంటూ వస్తున్న ఆలయం. హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాను క్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. సో చాలా రోజుల తర్వాత మన ఛానల్లో అయితే ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాకతీయ రాజుల కాలంలో, గణపతి దేవుని కాలంలో ఎంతో గొప్పగా పూజలు అందుకున్న ఆలయం, మళ్ళీ అదొకటి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించిన ఆలయానికి అయితే మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. వీడియో ఆలయం లోపలికి వెళ్ళి పూర్తి ఆలయ చరిత్ర తెలుసుకొని ఆలయం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. రండి, లెట్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఆలయం చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇక్కడికి కింద నుంచి ఆలయం లోపలికి వెళ్తుంటే ఆలయం అయితే చాలా బాగా కనబడుతుంది. చాలా బాగున్నది ఆలయం అయితే. నిజంగా చెప్పాలంటే ఆలయం చాలా బాగున్నది. ఇప్పుడు ఒకసారి చూడండి అందరూ. రామప్ప దేవాలయం. సో చూసుకోండి ఆలయం ఎంత పెద్దగా, ఎంత విశాలంగా ఉందో. సో ఒకసారి మనం ఆలయం చుట్టూ తిరిగి ఆలయ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందో చూద్దాం రండి. ముందుగా ఈ ఆలయ అడ్రస్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామంలో మనకి రామప్ప ఆలయం. 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజు అనేటువంటి గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని చెక్కిన శిల్పి పేరు పెట్టడం జరిగింది. భారతదేశంలో ఒక శిల్పి పేరు మీద నిర్మించిన ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందింది. సో ఈ ఆలయం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుందండి. అంటే ఒక పిల్లర్ల లాగా పక్క పక్కన పిల్లర్లు పెట్టడం, ఆలయము క్లీన్గా నీట్గా చాలా బాగున్నది. అసలు రామప్ప ఆలయాన్ని ఇంతకు ముందు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి ఇప్పుడు చూడండి. ప్రజెంట్ అయితే చాలా బాగున్నది. ఇంతకు ముందు చూసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ ఆలయాన్ని రామలింగేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది కాకతీయ శైలిలో నిర్మించిన దేవాలయం. ఈ ఆలయాన్ని 1213లో నిర్మించారు. 2021 సంవత్సరంలో రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కూడా వచ్చింది. ఈ ఆలయంలో కాకతీయ శిల్పకళకు చక్కటి ఉదాహరణ. ఇక్కడ స్తంభాలు, గోడలపై సున్నితమైన శిల్పాలు చెక్కబడి ప్రకృతి విపత్తుల నుండి తట్టుకునే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఎన్నో యుద్ధాలను, దాడులను తట్టుకొని నిలబడింది అని అంటూ ఉంటారు. ఇసుకపై ఆలయ నిర్మాణం, నీటిపై తేలియాడే ఇటుకలతో ఆలయ గోపురం నిర్మించారు. ఈ ఆలయం ఎర్ర ఇసుక, రాయి, గ్రానైట్ మరియు కలప కలయికతో నిర్మించబడింది. దీనికి ఒక విలక్షణమైన సౌందర్యాన్ని ఇస్తుంది. ఈ ఆలయం దాని క్లిష్టమైన చెక్కడాలు, శిల్పాలు మరియు చక్కటి పనితనానికి ప్రతి సంవత్సరం ఎంతో మంది సందర్శకులు వస్తూ తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండే కాకుండా వేరే దేశాల నుండి కూడా పండుగ సమయంలో శివరాత్రి రోజు అధిక సంఖ్యలో భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఎన్నో వందల సంవత్సరాల నుండి భక్తుల కోరికలు నెరవేరుస్తూ కాబోడుతూ వస్తున్నారని భక్తులు. గణపతి దేవునికి ఈ ఆలయం ఎంతో ఇష్టమైన ఆలయంగా ఉండేదని అయితే చెబుతూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఇంకొక ఆలయం కూడా ఉంది. ఆ శివలింగం అయితే ఉంది, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి స్వామివారికి పూజలు, అభిషేకాలు అయితే జరగడం లేదు. సో ఈ గుడి చూడండి, అక్కడ మెయిన్ ఆలయం ఏదైతే ఉందో ఆ టెంపుల్ పక్కనే పక్కనే గుడి ఉంది. ఇది కూడా చాలా బాగుందండి, చూడడానికి అయితే చాలా బాగున్నది. సేమ్ రెడ్ కలర్ స్టోన్స్ అయితే ఇక్కడ చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. సో ఇక్కడ 2 ఏనుగు తోరణాలు స్వాగతం పలుకుతూ మన ఆలయం లోపలికి రండి అనేటైతే 2 ఏనుగులు చాలా బాగున్నాయి ఇక్కడ, కాకపోతే కొంచెం విరిగిపోయినాయి. సో ఇక్కడ ఉన్న శిలాఫలకం చూసుకోండి. మనకు ఇక్కడున్న శిలాఫలకం ప్రకారం మనకి ఆలయాన్ని గణపతి దేవుడు నిర్మించాడని, సేనాధిపతి రేచర్ల రుద్రయ్య నిర్మించాడని శిలాఫలకం ద్వారా మనకైతే శాసనాలను బట్టి అయితే తెలుస్తుంది. సో ఇంకా మనకు ఇక్కడ నంది మండపం ఉంది. నంది మండపం అయితే చూద్దామండి. సో ఆలయం అయితే చాలా బాగుందండి. మనకి ఇక్కడ పక్కన నంది మండపమును, ఇటు సైడు టెంపుల్ ఉంటుంది. అక్కడ లోపల స్వామివారు గర్భాలయంలో ఉన్న స్వామివారు ఆలయానికి ఎదురుగానే మనకు
నంది విగ్రహం అయితే కనబడుతుంటది. నందీశ్వర స్వామి వారు. ఒకసారి ఈ టెంపుల్ చూడండి ఎలా కనబడుతుందో. పక్కన చెట్టు, ఆ టెంపుల్, ఆ రెడ్ కలర్ స్టోన్స్‌లో ఈ ఆలయం అయితే చాలా అంటే చాలా బావుంటదండి. చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బావుంటది. ఇప్పుడున్న ప్రదేశం ఇది ఏదైతే ఉన్నదో ఇక్కడ మన నంది మండపం విగ్రహం వెనకాల గూడా మనకు తిరగడానికి, చుట్టూ ప్రదక్షిణ చేయడానికైతే ప్లేస్ ఉంటది. ఇక్కడ చూడండి మండపం మీద ఈ స్టోన్స్ మీద ప్రతి ఒక్క దాని మీద ఒక ఏనుగు విగ్రహాలైతే చెక్కారు ఆ శిల్పి. ఒకసారి చూడండి ఎలా ఉన్నదో. చాలా అయితే చాలా బాగున్నది ఇక్కడ రామప్ప టెంపుల్ అయితే. ఒకసారి చూసుకోండి మనకు ఈ టెంపుల్ మొత్తం చూస్తే ఇక్కడ రెడ్ కలర్ స్టోన్ తోటే మనకి ఆలయం నిర్మాణం అనేది అయితే జరిగింది. చాలా బాగుందండి. మనం ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం గర్భాలయం లోపలికైతే వెళ్దాం రండి. ఇదైతే ఆలయం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాల్సి ఉంటది. చూద్దాం మనం వీడియో పర్మిషన్ ఇస్తారో లేదో. ఒకసారి టెంపుల్ చూడండి ఎలా కనబడుతుందో. అన్ని పిల్లర్స్ మధ్యలో ఆ కాకతీయుల కట్టడం ఏదైతే ఉంటదో మనకి ఈ పిల్లర్స్‌ని చూస్తేనే అర్థమైపోతది. చూడండి ఇక్కడ స్వామివారికైతే పూజలైతే జరుగుతూ ఉన్నాయి. ఆ స్వామివారు సో, ఒక్కసారి నుంచి ఇక్కడి నుంచి చూడండి టెంపుల్ లోపటికి ఎంత బావుంటదో. ఒకసారి ఈ టెంపుల్ లోపల అన్ని పిల్లర్స్ తోటి ఆలయం ముందున్న మండపం గూడా చాలా బాగా కనబడుతుంది. ఈ నాట్య మండపం ఏదైతే ఉంటదో అదంతా చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది కూర్చోవడానికి గూడా. పైన ఇక్కడ చూడండి. బావున్నదయితే టెంపులు. చూడండి చాలా మందైతే వచ్చారండి. చాలా మంది భక్తులైతే వచ్చారు. మనకిక్కడ నందీశ్వర స్వామివారి విగ్రహం కనబడుతుంది చూడండి. మనం ఆలయం ముందే ఉన్నాము. ఆ పరమశివుని ఎదురుగానే. అక్కడ నందీశ్వరుడి విగ్రహం ఎదురుగానే మనకి గర్భాలయం అయితే ఉంటది. స్వామివారు ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తాము అనేది నందీశ్వర స్వామివారైతే రెడీగా ఉన్నట్టయితే ఆ విగ్రహం అయితే ఆ విధంగా ఉంటది. సో, ఒకసారి జూసుకోండి. అలాగే ఇటు సైడు టెంపుల్ పక్కన నుంచి జూస్తే, ఇటు సైడ్‌కి ఈ డిజైనింగ్స్ అన్నీ జూడండి. ఈ ఆలయాన్ని చెక్కడం అనేది ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఈ చుట్టూ ఈ చెక్కిన ఈ డిజైన్స్‌ని జూస్తే అయితే అర్థమైపోతా ఉంటది. ఒకసారి ఈ డిజైన్స్ గూడా గమనించండి కొంచెం. చూసుకున్నట్టయితే మనకు నంది విగ్రహం ఎప్పుడైనా ఆలయ గర్భాలయం ఎదురుగానే ఉంటది. సో, మనకక్కడ స్వామివారు ఆ పరమశివుడు ఉన్నారు. పరమశివుని ఎదురుంగా మనకి ఇక్కడ నందీశ్వర స్వామివారు ఉన్నారు. సో, ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బాగుంది ఇక్కడ నంది చుట్టూ చాలా ఈ డిజైనింగ్ కూడా నంది మీద మనం ఆల్రెడీ 1000 స్తంభాల గుడిలో చూసాం. ప్రతి ఒక్క ఆలయంలో కూడా చూస్తూనే ఉంటాం ఇలాంటి నంది విగ్రహాలు. ఒకసారి చూసుకోండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి మనకు చెట్టు కింద గూడా ఇక్కడ ఒక లింగం అయితే ఏర్పాటు జేశారు. ఇక్కడ గూడా స్వామివారికి అభిషేకాలు, పూజలైతే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి జూడండి టెంపుల్ ఎంత బాగా కనబడుతుందో ఒక్కసారి. ఈ ప్లేస్ జూడండి. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే చాలా వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది. సో, ఇక్కడ ఒకటి ధ్వంసమైన ఏనుగు విగ్రహం అయితే గూడా ఒకటి ఉంది.
సో, ఒకసారి జూసుకోండి. ఇలా వెళ్ళే కొద్దీ ఇప్పటి నుంచి చూడండి ఈ టెంపుల్ అయితే చాలా క్లియర్‌గా చాలా సో, ఇక్కడ నుంచి చూడండి ఒకసారి టెంపుల్ ఈ సైడ్ నుంచి కూడా టెంపుల్ అనేది చాలా బాగా కనబడుతుంది. చాలా బాగున్నది టెంపులు. ఆహ్, ఇగో ఇక్కడ కూడా చూడండి. అంటే ఈ టెంపుల్‌కి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ జరిగినప్పటి ఈ ఫోటోస్ ఇవన్నీ. ఇక్కడ ఒక ఫోటో గ్యాలరీ లాగా సైడ్‌కైతే చాలా పెట్టారు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు రామప్ప టెంపుల్ మొత్తం కనిపిస్తుంది చూడండి. రామప్ప టెంపుల్ చాలా బాగుంది. చూడని వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. చిన్న పిల్లలకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరైతే చూడండి. సో ఒకసారి ఇగో ఈ చెట్టు చూడండి. ఆల్రెడీ ఇక్కడ చెట్టు ఉన్నది. ఈ చెట్టు మధ్యలో నుంచి మనకి ఇక్కడ తాడి చెట్టు అయితే రావడం జరిగింది. బాగున్నది కదా చెట్టు లోపల ఇంకొక చెట్టు. సో ఈ చుట్టూ గార్డెన్ ఏరియా ఇదంతా చూడండి. టెంపుల్ లోపలికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కన ఈ ఆలయం బయట కూర్చోవడం ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుంది. సో చూసారు కదండి రామప్ప ఆలయాన్ని అయితే. ఆలయం అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఇప్పుడైతే ఇంకా చాలా బాగున్నది ఆలయము. సో చూడకుండా ఉన్నాను వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వచ్చి తప్పకుండా రామప్ప ఆలయాన్ని చూడండి, చాలా బాగుంది. సో మనకు ఇలాంటి చరిత్ర కలిగిన ఆలయాలు చాలా అరుదుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. గణపతి దేవుని కాలంలో పూజలు అందుకొని ఇప్పటికీ మనకు ఇలాంటి ఆలయాలను మనకి ఇంకా చూపిస్తున్నాము అంటే మనకి ఇంకా చాలా అదృష్టం. మనం అయితే ఇంకా ఇలాంటి ఆలయాలను చూస్తున్నామంటే ఎప్పుడో దాదాపు 1200 సంవత్సరాల క్రితం గణపతి దేవుని కాలంలో ఆలయాలను మళ్ళీ ఇప్పుడు మనం అయితే చూసుకుంటూ ఉన్నాము. సో మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలియని వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.